గుడివాడ కాసినో గొడవ గుర్తుంది కదా. నగరంలోనే పెట్టారు టిక్కెట్లు, టోకెన్లు, ఇట్లాంటిది అన్నటువంటిది పెద్ద చర్చ. అలాగే ఇప్పటికైతే ఆంధ్రాలో కానీ లేకపోతే తెలంగాణలో అయితే పేకాట్లు అప్పట్లో నిషేధించారు. ఇప్పుడు జరుగుతున్నాయని ఆరోపణలు వస్తే ఆ మాట అన్నోళ్ళ మీద కేసులు పెడుతున్నారు, అరెస్టులు చేస్తున్నారు. మరి జరుగుతున్నాయా లేదా అంటే పేకాట్లకు సంబంధించి ఆల్రెడీ పోలీసులు పట్టుకుంటున్నారు, అరెస్టులు చేస్తున్నారు. కొన్ని చోట్లన మేము పేకాడుకుంటుంటే అది చట్టబద్ధమైన పేకాటే, పోలీసులు ఎట్లా జోక్యం చేసుకుంటారని కేసులు కూడా వేస్తున్నారు. మరి పేకాట జరుగుతున్నట్ట లేదంటే జరుగుతున్నట్టే. అయితే ఇక్కడ చాలట్లేదని చెప్పి శ్రీలంకకి వెళ్ళి గ్యాంబ్లింగ్ ఆడేటటువంటికి సంబంధించి ఇదివరకు అప్పట్లో ఇచ్చికోటి ప్రవీణ్ ఇష్యూ అంతా నడిచింది. ఈడీ విచారణ ఎన్ని పూర్తయింది. ఇప్పుడు ఈడీకి ఒక కంప్లైంట్ వెళ్ళిందంట. ఆంధ్ర తెలంగాణ నుంచి 300 మంది గ్యాంబ్లర్లు పేకాట లేకపోతే ఇతర జూదాలు ఆడటానికి 100 కోట్ల రూపాయల డబ్బులు వెచ్చించడానికి శ్రీలంకలో టికెట్లు తీసుకున్నారు, టోకెన్స్ తీసుకున్నారు. 300 మంది వెళ్ళబోతున్నారు. ఇదంతా తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఒక గ్యాంబ్లింగ్ కింగ్ ఆధ్వర్యంలో రింగ్తో నడిపిస్తున్నారు. ఒక్కొక్కళ్ళు కనీసం ₹1,00,00,000 తక్కువ కాకుండా ఖర్చు పెట్టడానికి 10 కోట్ల వరకు ఖర్చు పెట్టడానికి ఇక్కడే డబ్బులు ఇచ్చేశారు. ఇక్కడే టోకెన్స్ తీసేసుకుని అక్కడికి వెళ్ళి ఆడబోతున్నారు అన్నటువంటిది. దాంతో ఇప్పుడు విచారణ ప్రారంభించారు.